ఇప్పుడు ఆధ్యాత్మికత అనేది ముసలితనంలో మనం అనుభవించేది కాదు, కృష్ణారామ అనుకుంటూ అట్లా కుదరదు. ఇది నేను అసలు ఒప్పుకోను. ఒక యవ్వనంలో ఉన్నవాడు జీవితాన్ని అర్థం చేసుకున్న తర్వాత అదే అనుభవంతో వాడు ముసలోడు అవ్వాలి తప్ప ముసలి అయిన తర్వాత అర్థం చేసుకునేది ఏముండదు. అప్పుడు దమాకు చక్కగా ఉండదు, బాడీ చక్కగా ఉండదు. ఎట్లా అర్థం చేసుకుంటారు? తర్వాత ఇప్పటి వరకు సమాజంలో ఉన్న దాంతో నేను ఎక్కడ చిన్న సాత్వికమైన విభేదం ఎట్లా అంటే, సాధనలకు సంబంధించింది నేను అంగీకరించను. ఫిజికల్ రియాలిటీకి సంబంధించింది సాధన చేయాలి. ఇప్పుడు 6 ప్యాక్ కావాలంటే సాధన అవసరం. ఇప్పుడు విషయం తాగితే చచ్చిపోతామన్న విషయాన్ని ఎట్లా సాధన ద్వారా అర్థం చేసుకుంటాం? చచ్చిపోతావు నువ్వు సాధన చేస్తే. సో విషయం తాగొద్దన్న ఒక సరైన అవగాహనతో మనం పక్కకు జరిగాం దాని నుంచి. అసలు మన ఫ్రెండ్ నోట్లు పోసినా పోసుకోమని సాధన చేయలేదు ఏనాడు. సో ఆధ్యాత్మిక అవగాహన, రైట్ పర్సెప్షన్. సో ఆ రైట్ పర్సెప్షన్ అన్నది మనకు కలగకపోవడానికి ఏకైక కారణం నాకు కనిపించింది, నాలో సరి చేసుకున్నది, దాన్ని అనుభవిస్తున్నది, ఆలోచనల యొక్క స్వరూపం మనకు తెలియకపోవడమే. ఈరోజు పొద్దున్నే నేను టైసన్ ఒక విషయం మాట్లాడుకున్నాం. ఒక భార్య భర్త అన్నది కూడా ఆలోచనే. మెమరీ పోయిందనుకో, ఎవరండి మీరని అడుగుతారు. అప్పుడు ప్రేమ ఉంటుందా? ఇప్పుడు ఎవరెవరో ఏదో చేశారు మన కోసం, అందుకని మనం అడ్మిరేషన్ చూపిస్తున్నాం. మెమరీ పోయిందనుకో, అడ్మిరేషన్ ఎక్కడ పోతుంది అసలు? అందుకే ఆధ్యాత్మికత పరంగా చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు చెప్పింది సత్యమే చెప్పారు. దయకి మెమరీతో సంబంధం లేదు, ఆకలికి మెమరీతో సంబంధం లేదు, నిజమైన ప్రేమకి మెమరీతో సంబంధం లేదు. ఆ తర్వాత మనం ఒక వ్యక్తిని గుర్తిస్తాం, తల్లి బిడ్డను గుర్తిస్తే మెమరీ వల్ల కాదు, దాని యొక్క తలం వేరే. అట్లాగే జ్ఞానానికి కూడా మెమరీతో సంబంధం లేదు, ప్రశాంతతకి మెమరీతో ఏవేవి మెమరీతో సంబంధం లేవో అవన్నీ ఆధ్యాత్మికం, ఏవి మెమరీతో సంబంధం ఉన్నా అవన్నీ ప్రాపంచికం. ఈ చిన్న విభజన రావడానికి చాలా ఏళ్ళు పట్టింది, జస్ట్ ఈ వాక్యం అర్థం చేసుకోవడానికి. అప్పుడు కూడా ఇంత స్పష్టంగా చెప్పలేకపోయినా ఇప్పుడు కొంత స్పష్టంగా చెప్పగలుగుతున్నా అని తెలుస్తుంది నాకు. ఇంకా సింప్లిఫైడ్గా నేను అనుభవిస్తున్నదే. మామూలుగా ఎలా ఉంటుంది, అనుభవిస్తున్నది కాక ఏదో చెప్పి మళ్ళీ వాళ్ళు ఏదో చేస్తున్నారు. డిస్క్రిపెన్సీ ఉంది సమాజంలో. ఒక గురువు అనే స్థానంలో ఉన్నవాడు చెప్తున్నాడు, బట్ అతను ఇవ్వండి కలవట్లే. అతని దగ్గరికి వెళితే నీకు సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి, ఇలాగే ప్రవర్తించి మళ్ళీ సేమ్ ప్రాపంచికం వచ్చేసింది. అందుకని ప్రాపంచిక విషయాలను నేను పూర్తిగా బొందబెట్టేసినాను. ఈ జీవితంలో అసలు ఫేమస్ అవ్వడం అనేది, లేకపోతే అందరి చేత కీర్తింపబడ్డం అనేది చాలా తుచ్చమైన విషయం. అసలు అది విషయమే కాదు, అసలు చెత్త అది. పూర్తి ప్రాపంచికం. ప్రకృతిలో అట్లాంటివి లేనే లేవు. కానీ ప్రకృతిలో కమ్యూనికేషన్ ఉంది, మీరున్నారు నేనున్నాను, మనం స్నేహపూర్వకంగా కలుసుకుంటున్నాం. ఇక్కడ ఏ గొప్ప లేదు. నేను చాలామంది వెళ్ళి కలుస్తాను. అక్కడ విషయం ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని కాదు. ఇప్పుడు ఆవిడ కుర్చీలో కూర్చుని కింద కూర్చుందా, ఎవరికి ఎట్లా హాయిగా ఉంటే అట్లా కూర్చోవాలి. ఇక్కడ ఎక్కువ తక్కువలు ఎక్కడ ఉంది, అంత మనసులోనే ఉంది. అదే ఇప్పుడు ఒక ఆశ్రమానికి వెళ్తే ఏదైనా కిందే కూర్చోవాలి, లేదా గురుపీఠం కొంచెం, ఇదంతా మళ్ళా ప్రపంచమే వచ్చేసింది అక్కడికి. అందుకని నేను దాన్ని 100% అర్థం చేసుకుని దాన్ని సరళంగా నా లైఫ్లో లీడ్ చేస్తున్న. సాధారణ జీవితం చాలా బాగుంది. మనం బతకడానికి కొంత డబ్బు కావాలి. ఇప్పుడు ఏదో వీడియో చేశాం, హఠాత్తుగా ఏదైనా ప్రాబ్లం వస్తే డబ్బు కావాలి. అప్పుడు డిపెండెంట్గా ఉండకుండా కొంత డబ్బు సంపాదించే కాస్త నాలెడ్జ్ అందరూ సంపాదించుకోవాలి. నేను చెప్తున్నా, అందుకే డబ్బు గురించి కూడా మాట్లాడతా. నేను డబ్బు ఎర్న్ చేయడానికి నిరంతరం ఆలోచిస్తాను. నాకు డబ్బు పట్ల ఏ వ్యామోహం లేదు, కానీ డబ్బు అవసరం, చాలా అవసరం. డబ్బు వల్ల ప్రశాంతత రాదు, కానీ సమస్యలు క్లియర్ అవుతాయి, భోజనం దొరుకుతుంది. సో ఆకలి ప్రకృతి, మనం డబ్బు ద్వారా కొన్ని భోజనం ప్రపంచం. కాబట్టి రెండింటి బ్యాలెన్స్లోనే ఇప్పుడున్న ఆధ్యాత్మికత ఉంటుంది. అలాగని డబ్బే అక్కర్లేదు, అలాగని పూర్తి వదిలే సన్యాసం అక్కర్లేదు. సన్యాసం అక్కర్లేదు, సంసారం అక్కర్లేదు. ఈ రెండింటి మధ్యన సామరస్యము ప్రస్తుతం కొత్త ఆధ్యాత్మిక జీవన విధానం. అసలు ద్వైతం లేకపోతే అద్వైతం ఎక్కడిది? వేరేవాడన్న స్ఫురణ లేకపోతే నీవన్న స్ఫురణ ఎక్కడిది? సో ద్వైతము అద్వైతము చెప్పడం మొదలుపెట్టగానే ద్వైతం వచ్చేస్తాయి. అందుకని ఫిలాసఫీలు వేరే, ఏదైనా బాగుంది. మైండ్ ఇంటెలెక్ట్ కి డిఫరెన్స్ ఏంటండి? లైక్ ఎమోషన్స్ ఒక వైపు పలుకుతూ ఉంటాయి కదా, అండ్ మైండ్ తో చేసే వర్క్ ఇస్ సంథింగ్ డిఫరెంట్ కదా. మనం క్లియర్ కేటగరైజ్ చేయకపోతే మళ్ళీ గందరగోళం ఏర్పడుతుంది. ఇప్పుడు మైండ్ అంటే ఇది గందరగోళపరచడం, దీన్ని ఆర్టికులేషన్ చేయాలి మనం. ఇప్పుడు చిన్నపిల్లలకు వంట చేయరా అంటే వాడు ఫస్ట్ బియ్యం వేసి అతను స్టవ్ ఆన్ చేయొచ్చు.
వాడు బియ్యం వేయాల్సిందే, మీరు బియ్యం వేయాల్సిందే. వాడు నీళ్లు పోయాల్సిందే, మీరు నీళ్లు పోయాల్సిందే. కానీ ఒక పిల్లవాడు పిచ్చివాడికి తెలియదు, వాళ్ళకు నీళ్ళు ఎక్కువ పోస్తారు, తక్కువ పోస్తారు. సో మనం వాడే వస్తువుల్ని వాళ్ళు వాడినప్పటికీ వాటిలో ఆర్డర్ లేదు. కొంత ఎక్స్పర్ట్ అయిన వాడు చేస్తే ఆర్డర్ వస్తుంది, అంతే. ఇప్పుడు మనం చేయవలసిందల్లా మనకున్న రకరకాల ఆలోచనల్లో ఒక ఆర్డర్ క్రియేట్ చేసి చూడాలి. అప్పుడు ఈ విషయాలు తెలుస్తాయి. తెలివి అంటే ఏంది, బుద్ధి అంటే ఏంది, ఇంటలెక్చువాలిటీ అంటే ఏంది, ఇంటెలిజెన్స్ అంటే ఏంది, స్పాంటినిటీ అంటే ఏంది, స్ఫురణ అంటే ఏంది, భావన అంటే ఏంది, అనుభూతి అంటే ఏంది, అనుభవం అంటే ఏంది, కేవల జ్ఞానం అంటే ఏంది, సమాచార జ్ఞానం అంటే ఏంది, అభావం అంటే ఏంది, విషయం అంటే ఏంది, నిర్విషయం అంటే ఏంది, ఇవన్నీ అన్ని మనసులోకి సంబంధించినవి. అన్ని కాదు. భావోద్వేగం అంటే ఏంది, అది వేరే. ప్రతి పదానికి నువ్వు వ్యాఖ్య దొరికించుకోవాలి నీవే. అదర్వైజ్ మనం దీన్ని పోపుల డబ్బా అంటామేమో తెలియదు, చూడ్డానికి అట్లా ఉండొచ్చు. విషయం అది కాదు. ప్రతి దానికి ఒక సరైన నిర్వచనం ఉంది. అది మన మనసు నుంచి ఆ నిర్వచన, ఆ పదాలు తెలిసే మన మనసును ఉపయోగించే రైట్ డైరెక్షన్లో ఎంక్వైరీ చేసినప్పుడు అదే మనసు ఆందోళనలో ఉన్నది, అదే మనసు స్థిరపడుతుంది. సో మనసుని నడచడానికి వేరే మార్గమే లేదు, మనసే మార్గం. ఇది ఇలాంటిదంటే 100 డిస్టర్బ్ అయిన ఆలోచనలని ఒక్క సరైన ఆలోచనతో సరి చేయవచ్చు. ఇది ఎలా ఉంటుందంటే 100 చెత్త పేపర్లని ఒక కాటన్ డబ్బాలో వేస్తే ఒక అవుట్లేయర్ వచ్చేస్తుంది, అంత నీట్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో ఇప్పుడు మీరు అడిగింది భావోద్వేగం ఉందా అంటే ఉంది, అనుభూతులు ఉన్నాయంటే ఉన్నాయి. బట్ ఏది అనుభూతి, ఏది భావోద్వేగము, దేన్ని మనసులో అనుభవం అంటున్నారు, దేన్ని ఆధ్యాత్మిక అనుభవం అంటున్నారు, ఎవరికి తెలియదు. ఎవరో చెప్పింది వినాలి, డిబేట్ చేయాలి, సత్సంగాల పేరు మీద సమయం వేస్ట్ చేసుకోవాలి. మీరు ఎంక్వైరీ చేయి. ఎంక్వైరీ చేస్తే అన్నిటికీ స్పష్టమైన పరిధులు ఉన్నాయి. ఇంటలెక్చువాలిటీ అంటే నథింగ్ బట్ ఏదైనా ఒక విషయాన్ని ఆర్టికులేటెడ్గా తెలుసుకున్నవాడు, తెలుసుకోవడంతో పాటు ఆ విషయం గురించి ఒక లాజికల్ కంక్లూజన్కి వచ్చినవాడు. రెండు ఒకటే, ఒకటి తెలుగు, ఒకటి ఇంగ్లీష్. మీరు చెప్పింది మనసు కాదు, రెండు ఒకటే. మనసే మైండ్. మనసు తెలుగు, మైండ్ ఇంగ్లీష్. బ్రెయిన్ అనేది ఫిజికల్ రియాలిటీ. మనం అంత డీటెయిల్స్లోకి వెళ్ళొద్దు. సింపుల్ తెలుగు ఇంగ్లీష్ చెప్తున్నారు మీరు. అన్ని మనసుకు సంబంధించినవి. ఎగ్జాంపుల్, ఒక ఫ్లవర్ ఉందనుకో, స్మెల్ దానికి సంబంధించింది, రంగు దానికి సంబంధించింది, పరిమాణము దానికి సంబంధించింది, ఎవ్రీథింగ్ దానికి సంబంధించినవి ఉన్నాయి. ఒకవేళ ఒక పురుగు వస్తే దానికి సంబంధించింది. అట్లా మనసుకు సంబంధించిందే భావోద్వేగము, మనసుకు సంబంధించింది ఇంటలెక్చువాలిటీ. కానీ ఇంటెలిజెన్స్ అన్నది మనసుకు సంబంధించింది కాదు. స్పాంటినిటీ, ట్రూ స్పాంటినిటీ అనేది ఇట్స్ నాట్ ఆఫ్ ద మైండ్. ఇప్పుడు మీకు ఆకలి వేయడం అనేది ఇట్స్ నాట్ ఆఫ్ ద మైండ్. మీకు ఓన్లీ మనసు సహాయకారిగానే ఉంటుంది, అక్కడ సంకేత మాత్రంగా పనిచేస్తుంది. నీకు ఏదో అవుతుంది చూసుకో అని చెప్తుంది, ఇంటర్ఫియర్ కాదు. కానీ కొన్నిసార్లు మైండ్ ఓవర్ షాడో చేస్తుంది. అక్కడనే మనకు భావోద్వేగాలు కానీ ఇంటలెక్చువల్ డిస్క్రిపెన్సీస్ కానీ మనం సరిగ్గా అర్థం చేసుకోకుండా వాటినే మనం పట్టుకొని వేలాడుతున్నాం. ఒక్కరోజు కూర్చొని ఒక రైట్ పర్సన్తో నువ్వు చర్చలు దిగితే, వీలైతే ఒక పేపర్ పెన్ తీసుకొని ఏమేమి అర్థమైందో అతను చెప్తాడు, నీకేమర్థమైందో నువ్వు రాయాలి. నిజంగా జీవితం పట్ల సిన్సియారిటీ ఉంటే 1 డేలో అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతాయి. అన్ని ప్రశ్నలకి జీవితానికి సంబంధించినవి. ఎందుకంటే నేర్చుకునే అంశం కాదు, తెలుసుకునే అంశం. 1 డేలో వైలిన్ రాదు, కానీ 1 డేలో జ్ఞానోదయం పొందొచ్చు. 1 డేలో వంట నేర్చుకోలేము, కానీ 1 డేలో ఆనందం అంటే ఏంది, దాని స్వరూపం అంటే ఏంది, అది ఎట్లా మన జీవితంలో తిరిగి దర్శించుకోవచ్చు అనే విషయం పట్ల ఒక ఐడియా తెచ్చుకోవచ్చు. కానీ ఎవరికి అంత క్యూరియాసిటీ, ఒక సాత్వికమైన తీవ్రత లేదు. మా చిన్నప్పటి నుంచి నేను అందరితో పాటు పెరిగిన ఒక టైంలో ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ నేను చాలా సిన్సియర్గా ఈ విషయాల పట్ల తొంగి చూసినప్పుడు నేనేమనుకునేవాడిని అంటే, అమాయకత్వం, అందరు ఇలాగే అన్వేషిస్తారని అనుకునేవాడిని. ఆ 10 ఏళ్ల తర్వాత తెలిసింది ఎవరు ఏది అన్వేషించట్లే. టేకన్ ఫర్ గ్రాంటెడ్. లైఫ్ అంటే ఇంతేరా, ఇల్లన్నా గొడవలు ఉంటాయిరా, మన కర్మరా, ఏదో పూర్వజన్మ వైలిన్ మంచి వయసు, ఆడికి జన్మ తెలియదు, పూర్వజన్మ తెలియదు, ఊరికే రట్టి రట్టాయి అంటారు, నోట్లకి వచ్చింది మాట్లాడుతూ ఉంటారు. అట్లా
ఆ భగవంతుడు నిన్ను చల్లగా చూడు కాదు. ఎవడు భగవంతుడు, ఎట్లా చూస్తాడు, చల్లగా చూడడం అంటే ఏంది, అసలు నువ్వు వ్యాఖ్య చేయమని ఏమీ తెలియదు. జస్ట్ ప్యారెట్ లైక్ స్పీకింగ్ ఆల్ ద టైం. తర్వాత ఒక మొనాటనస్లో పడిపోయి జీవితం అంటే వేస్ట్ అనే ఒక స్టూపిడెస్ట్ నిర్ణయానికి వస్తున్నారు. జీవితం అసలు వేస్ట్ కాదు. జీవితం ఒక చక్కటి ప్రవాహ స్థితి, ఐడెంటిటీ లేకుండా బ్రహ్మాండంగా బతకాల్సిన ఒక డైమెన్షన్, ఇది ఫెనామినా. దాన్ని మనం లిమిటెడ్ చేసుకొని మనం బాలేక, అదే మొహం బాలేక అద్దం బలగొట్టిన సామెత ఉంటుంది కదా. మన అండర్స్టాండింగ్ బాగాలేక మనకు అడవి నచ్చలేదు, మనకు ఆకాశం నచ్చలేదు, ఏమి చూస్తలేదు.